శివాని, ఎందుకలా వచ్చేసావు? నిన్న చూస్తే త్రిశూల్ని ఒప్పుకుంటానని చెప్పి వెళ్ళావు. అతనేమో నిన్ను వెతుకుంటూ ఇక్కడికి వచ్చాడు. ఏమైంది? శివాని, ఇదేంటి ఆదిశేషుడి ఫోటో ఉంది? నీకెక్కడ దొరికింది? మళ్ళీ ఇంకొక సమస్య మొదలైంది నీలి. ఈ ఫోటోని గీసింది ఇంకెవరూ కాదు, త్రివిక్రమ్. తన కలలోకి నేను ఆదిశేషుడు వచ్చామంట. మా పాటని తను పాడాడు. ఇంటికి తీసుకువెళ్ళి ఆదిశేషుని పెయింటింగ్ కూడా వేశాడు. శివాని, ఇదంతా ఎలా సాధ్యం? ఎలా సాధ్యం అంటే మనం ఊహించిందంతా తప్పైపోయింది నీలి. త్రిశూల్ ఆదిశేషుడు కాదు, త్రివిక్రమే ఆదిశేషుడు. అందుకే తన కలలో నా ఆదిశేషుని మొహం కనిపించింది. లేకపోతే ఇంత సరిగా ఆదిశేషుని బొమ్మ అతను ఎలా వేస్తాడు? మాకిష్టమైన పాటని తను ఎంత సరిగ్గా పాడాడంటే అతనే నా ఆదిశేషుడు అని చెప్పడానికి నా దగ్గర ఇంకా అంతకన్నా ఏ కారణము లేదు. ఇదేంటి శివాని? ఆ పాట మా కాకుండా ఇంకెవరికీ తెలియదు నీలి. అలా అయితే విక్రమే ఆదిశేషుడంటావా? నీ జవాబు తెలుసుకోవడానికి అతను ఇంటికొచ్చాడు. ఏం చేస్తావు? మేడం, మేడం, హలో మేడం, మేడం నా మాట వినండి మేడం. త్రిశూల్, ప్లీజ్ వెళ్ళిపోండి. నా మనసు ఎందుకో బాలేదు, మాట్లాడలేను. ఎలాంటి ప్రశ్నలు అడగకుండా ఇక్కడి నుంచి ముందు వెళ్ళిపోండి. అది కాదు మేడం, నేనేమన్నా తప్పేమన్నా మాట్లాడేశానా అని. తప్పొప్పుల గురించి మాట్లాడే సమయం కాదు త్రిశూల్ ఇది. ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అర్థం కావడం లేదా? వెళ్ళిపోండి అంటున్నాను. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. గురూజీ, నమో నమః. ఆ ఇంట్లో నుండి ఒక హారాన్ని తీసుకొచ్చాను. ఆ ఇంట్లో ఉన్న ఏ వస్తువును ముట్టుకున్నా అది పాములాగా మారిపోతుంది. కానీ ఈ హారాన్ని ముట్టుకున్నప్పుడు మాత్రం ఇది పాములాగా మారలేదు. మంచిది, తీసుకురా. గురూజీ, విజయ్ ఇంకా నందీశ మిమ్మల్ని కలవడానికని వచ్చారు. మమ్మల్ని క్షమించండి గురుదేవా. మీరు ఎంతగా హెచ్చరించినా కూడా జరగకూడనిదే జరిగిపోయింది. మీరిచ్చిన కంఠహారాన్ని మేము పోగొట్టుకున్నాము. ఏమన్నావు శివాని? కంఠహారాన్ని పోగొట్టుకున్నావా? ఓ పరమశివ, ఏమిటి ఈ పరీక్ష? ఎందుకు ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి? శివాని, నేను మిమ్మల్ని అంత హెచ్చరించి పంపించినా ఎందుకిలా జరిగింది? అదే అర్థం కావడం లేదు గురుదేవా.
మేము ఆ హారాన్ని చాలా జాగ్రత్తగానే ఉంచుకున్నాము, కానీ మా కళ్ళు కప్పి ఇలా చేశారు. అది ఏమైనా కానీ తప్పు తప్పే కదా. అవును గురుదేవా, నాకేం చేయాలో అసలు తోచడం లేదు. జరగబోయే కార్యంలో శుభం జరుగుతుంది అనుకునే లోపే ఇలా జరిగిపోయింది. తప్పక మీలో ఏదో దోషం ఉంది శివాని, అందుకే ఇలా జరుగుతోంది. నీ మనసులో దేహం గురించి, నీ ఆలోచనల గురించి నాకు ఎటువంటి సందేహమూ లేదు. గురుదేవా, ఏమిటిది? మీకు మా గురించి? అవును శివాని, మీరు వేరే ఏదో కారణం వల్ల పదే పదే ఆ తప్పుని చేస్తున్నారు, అందుకే ఇలా జరుగుతుంది. మీ తప్పు ఏమిటో మీరే ఆలోచించి దాన్ని మీరే కనిపెట్టాలి. మాతో పాటు మా ఇంట్లో ఒక పని మనిషి ఉంటుంది గురుదేవా. తన వల్లే ఆ హారం పోయింటుందేమో అనే అనుమానం మాకుంది. అంటే మీరు ఇంట్లో ఉన్న ఇంకొక ఆవిడ గురించి తెలుసుకోలేదన్నమాట. ఛా, ఇంకొకరిని మీ జతగా చేసుకోవద్దని చెప్పాను, మర్చిపోయారా? మీరు సర్పాలు, మీ నడక, ఆలోచనలు, రీతి, నీతి అన్నీ వేరుగా ఉంటాయి. అది మర్చిపోయి ఎందుకు మీరు మనుషులతో కలుస్తున్నారు? అదేంటంటే ఆ అమ్మాయి తనకి కష్టాలున్నాయని చెప్పింది. అలా చెప్పడం వల్లే మేము... మీ కష్టానికి మించిన కష్టం ఏదీ లేదు శివాని. సర్పాలు అయిన మీరు మనుషులని ఇంత దగ్గరగా ఎప్పుడూ తీసుకోకూడదు. మనుషుల కంటే పెద్ద శత్రువు ఇంకొకటి ఉండదు, గుర్తుపెట్టుకోండి. నన్ను క్షమించండి గురుదేవా, నా వల్ల తప్పు జరిగింది. చూడు శివాని, నువ్వు భూలోకానికి వెళ్లిన కారణాన్ని మరిచి నిన్ను నువ్వు తప్పుగా నిరూపించుకోకు. నువ్వు చేసిన చిన్న తప్పు మొత్తం నాగలోకానికి చెడ్డ పేరు తెస్తుంది. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకో. ముందు ఆ అమ్మాయిని వెంటనే బయటికి పంపించేయండి. అలాగే గురుదేవా. వెంటనే వెళ్లి ఆ అమ్మాయిని బాగా పరీక్షించండి. కంఠహారాన్ని ఆ అమ్మాయే దొంగిలించుంటుంది. సరే గురుదేవా, మమ్మల్ని ఆశీర్వదించండి. వెళ్ళిరండి. గురూజీ, గురూజీ, గురూజీ. ఏంటి దిగ్విజయ్, ఏం జరిగింది? ఎందుకో నా మనసు చాలా చిరాగ్గా ఉంది గురూజీ. ఎందుకు? ఏం జరిగింది? నా కొడుకు కలలోకి నాగలోకం యొక్క నాగరాజు వచ్చాడు. అదే మనం చూశాం కదా అతను. ఏం మాట్లాడుతున్నావు? అవును గురూజీ, అది శివాని. గురూజీ, నా కొడుకు ఈ పెయింటింగ్ వేశాడు. మనం చూసింది ఇదే నాగరాజుని. ఉండని ఉండని. ఇది ఏదో విచిత్రంగా ఉంది గురూజీ. నా కొడుకు కలలోకి ఆ నాగరాజు రావడానికి ఎలా సాధ్యం? ఏదో తను గుర్తుపెట్టుకుని పెయింటింగ్ వేశాడు కాబట్టి మనకు తెలిసింది. లేకపోతే ఏం చేద్దాం గురూజీ? దిగ్విజయ్, నువ్వు అవసరమైన దానికన్నా ఎక్కువ ఆలోచిస్తున్నావు. నీ కొడుకు కల్లోకి ఆ నాగరాజు రావడం ఏం పెద్ద విషయం కాదు. నీ కొడుక్కి అతను కనిపించింది తన కలలో. కల నిజం కాదు. ప్రశాంతంగా ఉండు. నీ దగ్గర నాగమణి ఉంది. నాగమణి యొక్క ప్రభావం మీ కుటుంబం మీద పడుతుంది. అందువల్ల నీ కొడుక్కి నాగలోకం గురించిన కల వచ్చుంటుంది, అంతే. కాదు, మనకు తెలిసిన నాగరాజు నా కొడుకు కలలోకి రావడం ఎలా సాధ్యం? విక్రమ్, రే విక్రమ్. యా డాడ్. ఏం చేస్తున్నావురా? స్కెచ్ వేస్తున్నాను డాడ్. ఎప్పుడు పెయింటింగ్ వేస్తూనే కూర్చో. ఏంటి పెద్ద ఆర్టిస్ట్ అవ్వాలని కలలుగంటున్నావా? డాడ్ అది... ఏంటి అది ఇది? కొంచెమైనా సీరియస్నెస్ ఉండుంటే నువ్వు ఇలా ఆటలాడేవాడివా? డాడ్, ఎందుకు ఊరికనే కోపగించుకుంటున్నారు?
చేయడానికి నాకేం పని లేదు, అందుకే ప్రశాంతంగా పెయింటింగ్ వేస్తూ కూర్చున్నాను. అది కూడా తప్పేనా? స్టాప్ ఇట్ మ్యాన్. ఎంత ప్రాబ్లం ఉంటే నేను నీతో ఎలా మాట్లాడతాను? చూడు నందీశ, ఏ పని లేదంటూ ఖాళీగా కూర్చున్నాడంట. ఊర్లో ఉన్న అన్ని పనులు చేయడానికి మీ డాడీ ఉన్నాడా? డాడ్, అది ఏ పని చేయకుండా ఇంట్లో ఖాళీగా కూర్చోవాలనే ఐడియా ఉంటే చెప్పు, నిన్ను చూసేందుకు కూడా రాను. అసలు నువ్వు నా కొడుకువేనా? ఛ, నిన్ను చూస్తుంటే అసహ్యం వేస్తోంది. డాడ్, ఎందుకు నేను ఏం చేసినా తప్పంటారు? నేను ఇంట్లో ప్రశాంతంగా ఉండడం కూడా తప్పేనా? మీరు నన్ను కావాలని తిడుతున్నారు డాడ్, నాకంతా అర్థమవుతుంది. ఏంట్రా, ఏమర్థమైంది నీకు? ఓకే డాడ్, ఫైన్, నేను ఏమీ మాట్లాడను. హ్యాపీ? చూసావా నందీశ, నాన్ననే మర్యాద ఇవ్వకుండా ఎలా వెళ్ళిపోయాడు? అసలే వాడు వేసిన పెయింటింగ్ వల్ల నా మైండ్ అంతా చెడిపోయింది. ఇప్పుడు దాన్నే ముందు పెట్టుకుని కూర్చున్నాడు. ఛా, ఇడియట్. నీలి, నువ్వు చేసేది కరెక్టేనా? మనకిది తప్ప వేరే దారి లేదు శివాని. తాను ఎవరో చెడ్డవారితో చేతులు కలిపింది, మన ఇంట్లో ఉన్న హారాన్ని తీసుకుని పారిపోయింది. అవును నీలి, ఆ తర్వాత తన దగ్గర ఉన్న కంఠహారాన్ని ఇంకెవరో తీసుకుని తనని చంపేశారు. ఇక నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన మీద ఇంకెవరైనా కన్నేసినా వేయొచ్చు. అవును శివాని, ముందు ఆ హారం ఎవరు తీసుకున్నారనేది మనం కనిపెట్టి తీరాలి. రండి మేడం, వెళ్దాం. పని అయిపోయిందిలేండి, మీరేం పెద్దగా ఆలోచించకండి. ఇక్కడ జరిగిందంతా ఒక పీడకల అనుకుని మర్చిపోండి. పదండి మేడం, వెళ్దాం. త్రిశూల్, ఇట్రా. అయ్యగారు, ఇద్దరికి పుట్టలో పాలు పోసి రమ్మని చెప్పాను, పోసొచ్చారా? పోసొచ్చాం అయ్యగారు. నేను చిన్నబాబు గారు వెళ్ళి పాలు పోసొచ్చాం. అదే మారమ్మ గుడి దగ్గర. మారమ్మ గుడియా? డాడ్, అదే నేను విక్రమ్, నేను నీతో మాట్లాడలేదు. సైలెంట్గా ఉంటావా? త్రిశూల్, చెప్పు, ఎక్కడికి వెళ్ళారు? అది ఏమైందంటే అయ్యగారు, చిన్నబాబు గారే వెళ్ళి పాలు పోసారు. నేను కొంచెం దూరంగా ఉండిపోయాను. అక్కడే నాకు కనిపించలేదు అది ఏం కూడా. ఏంటంటే నాటకాలు ఆడుతున్నారు ఇద్దరు? త్రిశూల్, నీకు అబద్ధాలు ఆడడం రాదు. వీడిని కాపాడటానికి ఏది తోస్తే అది మాట్లాడుతున్నావు. నువ్వు మాట్లాడేది నిజమా అబద్ధం అన్నది నాకు ఈజీగా తెలిసిపోతుంది. ఒక చిన్న పని కూడా చేయడం చేత కాదని వల్ల గుడికి వెళ్ళి పాలు పోయలేవా? ఛే, ఐ ఫీల్ సో డిసప్పాయింటెడ్. నీకు ఏ పని చేయడం చేత కాదురా. నేను నా కొడుకని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది నాకు. ఛ, మరి ఇంత నిర్లక్ష్యమా? మంచిది కాదు విక్రమ్, మంచిది కాదు. నీ మంచి కోసం ఇంట్లో వాళ్ళు చెప్పిన ఒక చిన్న పని కూడా చేయలేవా? ఎలా బతుకుతావురా జీవితంలో? ఛ! సారీ డాడ్. గురుదేవా, గురుదేవా, ఎందుకు గురుదేవా నాకు మీరెందుకు కనిపించడం లేదు? నువ్వు చేసిన ఘోరమైన అపరాధం వలన నువ్వు నన్ను దర్శించలేవు. శివాని, శివాని, అది ఎలా జరిగింది? కంఠహారం లాంటి అమూల్యమైన వస్తువు దొంగిలించబడింది. అది నా చేయి దాటి జరిగిన సంఘటన గురుదేవా. అలా జరుగుతుందని నేను కలలో కూడా ఊహించలేదు గురుదేవా. నాగమాత ఒక్కరే
ఆదిశేషుడి ఏకైక గురువు. నన్ను క్షమించండి గురుదేవా. మా ఇంట్లో ఉండే పని మనిషి డబ్బుకు ఆశపడో లేక మరి ఇంకేదో కారణం వలనో దానిని దొంగిలించింది. ఆమెను వెంబడిస్తూ ఉండగా మాకు ఆమె శవం దొరికింది, కానీ కంఠహారం దొరకలేదు గురుదేవా. ఏం చేయాలో మీరే చెప్పాలి. ఎంత శక్తివంతమైన హారాన్ని నువ్వు నీ నిర్లక్ష్యంతో దొంగిలించేలా చేశావు శివాని. నాగలోక మహారాజుల రక్షణ కవచం అది. మహాభారతంలో కర్ణుడికి కవచ కుండలం ఎలాగో ఈ కంఠహారం కూడా అలాగే. దాన్ని నువ్వు పోగొట్టడం అతి పెద్ద అపరాధం. గురుదేవా, ముందు ఏం చేద్దాము? ముందు ఏం చేయాలో అని ఆలోచించే ముందు గతంలో నువ్వు ఏం చేశావన్నది ఒక్కసారి గుర్తు తెచ్చుకో శివాని. మీ ఇంట్లో ఏ కారణంతో భూలోకం నుంచి ఎవరు వచ్చినా వాళ్ళని అక్కడికి రానియకు అని పదే పదే మిమ్మల్ని హెచ్చరించాను. ఇంత చెప్పిన తర్వాత కూడా నా ఆజ్ఞ మీరి ఎవరో ఒక పని మనిషికి ఆశ్రయమిచ్చావు నువ్వు. ఇదే ఆఖరు. ఇక ముందు మీ ఇంట్లో ఎవ్వరికీ ప్రవేశం ఉండకూడదు. ఇప్పటి నుండి నేను ఖచ్చితంగా జాగ్రత్తగా ఉంటాను. కానీ ఇప్పుడు వారిద్దరిలో నా ఆదిశేషుడు ఎవరో ఎలా కనిపెట్టాలి గురుదేవా? అందుకు నాకున్న దారేదో చెప్పండి గురుదేవా. ఇప్పుడు వేరే ఏ దారి లేదు. నువ్వే ఆ ఇద్దరిని పరిశీలించాలి. ఇద్దరిలో ఆదిశేషుడెవరో కనిపెట్టాలి. ఇంతకంటే వేరే ఏ దారి లేదు. త్రివిక్రమ్ గీసిన చిత్రం వల్ల అతనే ఆదిశేషుడు అనిపిస్తుంది. నీకు కూడా అలాగే అనిపిస్తుందా? అవును. నువ్వు వీలైనంత వేగంగా ఇంకా అతనికి దగ్గరవ్వు. అతని మనసులో ఏ ఆలోచనలున్నాయో తెలుసుకోవడానికి బాగా ప్రయత్నించు. అలాగే నీ ఏకాగ్రత కూడా అంతే ముఖ్యం. నువ్వు విక్రమ్ని పరిశీలిస్తూనే అతని మనసు ఎవరి మీద పడకుండా చూడడం కూడా అంతకంటే ముఖ్యం. నిజమైన ఆదిశేషుకి ఎవరూ సాన్నిహిత్యంగా ఉండకుండా చూసుకో. అలా అయితేనే నీకు విజయం సాధ్యం. సరే గురుదేవా, మీరు చెప్పినట్టుగానే చేస్తాను. దొంగిలించబడ్డ కంఠహారం గురించి కూడా బాగా గమనించు. దేవుడా, ఎందుకయ్యా నాకు ఇలాంటి శిక్ష విధించావు? నేను చేసిన తప్పేంటి? నీకు ఎంతలా భక్తితో పూజలు చేశాను, వ్రతాలు చేశాను, ఎన్ని చేశాను చెప్పు. కాని ఎన్ని రోజులైనా మా ఇంటి పరిస్థితి అదే స్థితిలో ఉంటోంది. ఎందుకిలా చేస్తున్నావయ్యా? నేనింకెంత సహించాలి చెప్పు? నా కొడుకు, నా భర్త బావుండాలనే కదా ఆశపడుతున్నాను. అది తప్ప? తల్లి తన కొడుకు సుఖంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని కోరుకోవడం తప్ప? నా కొడుకు ఇంకా ఆ పెద్దింట్లోనే పని చేస్తున్నాడు. పెద్దింటి వాళ్ల దగ్గర ఆస్తుంది, డబ్బుంది, అన్నీ ఉన్నాయి. వీడు వాళ్లతోనే తిరుగుతూ అదే నిజమనుకుంటున్నాడు. వీడికి అసలేవీ అర్థం కావడం లేదు. మంచి చదువు లేదు, మంచి పని లేదు. అంత తప్పు వాడు ఏం చేశాడు దేవుడా? వాడు నా కడుపున పుట్టడమే తప్ప. పెద్దింటి వాళ్ల చుట్టూ తిరుగుతూ నా కొడుకు వాళ్ల కాలి కింద చెప్పయ్యాడు. ఎందుకయ్యా? ఎందుకు? వాళ్ల కొడుకు పెద్దవాడయ్యాడు, శ్రీమంతుడయ్యాడు. కాని నా కొడుకు మాత్రం తనకి పనోడయ్యాడు. చిన్న బాబు మీద నాకు అసలు ఏ అసూయ లేదు. కాని నా కొడుకుకి ఏదైనా మంచి చెయ్యి దేవుడా. నువ్వనుకునేదంతా నిజం కాదు. అతను నీ కొడుకు కాదు, త్రిశూల్ నీ కొడుకు అనుకుంటున్నావా? అతడు నా శత్రు విజయ్ కొడుకు. నీ కొడుకుకి అన్నీ దక్కుతాయి. పాలు, పండ్లు, ఆస్తి, ఐశ్వర్యం, సుఖ సంతోషాలతో బ్రతుకుతున్నాడే నీ కొడుకు.
నీ కొడుకు త్రిశూల్ కాదు, విక్రమ్. పిచ్చిదానా, ఊరికే ఏం తెలియకుండా ఏడుస్తున్నావే నువ్వు? త్రిశూల్ నీ కొడుకు కాదు, విక్రమే నీ కొడుకు. నువ్వు దేవుడి దగ్గర కోరుకున్నట్టుగాని నీ కొడుకు శ్రీమంతుడిలా ఉన్నాడు. విజయ్ కొడుకు పనోడయ్యాడు. విజయ్ తన ఇంట్లో అతని కొడుకునే పనోడిలా చూస్తున్నాడు. నువ్వు గర్వపడాల్సింది విక్రమ్ గురించి. వాడే నీ కొడుకు. నా మనవడు మహారాజు. ఈ భూమండలానికి వాణ్ణి మహారాజుని చేస్తాను. విజయ్ ఇంటి వాళ్లను అంతం చేస్తాను. అలసటగా ఉందా? ఏమంటున్నా నా కొడుకు? అలా ఎలా చెప్తారండి, కొడుకేనని. ఏయ్, నా కొడుకేనే పుట్టేది. మా అమ్మ ఇప్పుడు చెప్పేది, నీకు పిల్లలు పుడితే గొప్ప కొడుకు పుడతాడని. కొడుకైనా కూతురైనా ఎవరైనా సరే ఏం పర్వాలేదండి. పుట్టిన వాళ్ళకి మంచి జీవితాన్ని ఇవ్వాలంతే. మనం పడుతున్న కష్టాల్ని మన పిల్లలు పడకూడదండి. అవును మధు, నువ్వు చెప్పేది కూడా నిజమే. కానీ మనం ఏదైతే పోగొట్టుకుంటామో అదే మధు మనకి దొరికేది. చూడు, ఎక్కువ ఆశపడితే ఏమీ దొరకదు కదా. పుట్టే పిల్లలు బావుండాలి అనేది నా ఆశ అండి. ప్రతి తల్లిదండ్రులు అదే కదా ఆశపడేది. అవును మధు, తప్పు కాదు. కానీ నా పరిస్థితిని అర్థం చేసుకుని ఇలా అంటున్నానంతే. చూడు, నువ్వేమీ ఆలోచించుకో, హాయిగా ఉండు, అంత బాగుంటుంది. ప్రతిసారి ఇదే చెప్పి నా నోరు మూయించేస్తారు కదా. నువ్వు నా ప్రాణం మధు. నిన్ను సుఖంగా చూసుకోవడమే నా ఆశ. మా అమ్మ ఉండుంటే ఇంకా బాగా చూసుకునేవాళ్ళు. తాను చాలా సంతోషపడేది. మనకు పిల్లలు పుట్టే సమయంలో ఇంటి దీపం పెట్టడానికి తాను ఉండుంటే ఇంకా బాగుండేది. కానీ ఏం చేయని చెప్పు, తానెక్కడ ఉందో కూడా తెలీదు. మా అమ్మ ప్రేమ నాకు దొరకలేదు. నాకు దొరకని అమ్మా నాన్న ప్రేమ మెల్లిగా. నందీశా,
ఇన్ని సంవత్సరాలు ఎలా ఉన్నావమ్మా? నీకో కొడుకున్నాడని ఇప్పుడు గుర్తొచ్చిందా అమ్మా? నేనిక్కడున్నానని ఎలా అమ్మా నీకు తెలిసింది? ఎవరు చెప్పారమ్మా? నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? నిజంగా నాకు నమ్మబుద్ధి కావడం లేదు. నీ కొడుకు నందీశనమ్మా, నిన్ను బాగా చూసుకుంటాను. రామ్మా, రా అమ్మా. నందీసా, నేను ఏ కారణానికైతే ఇల్లు వదిలి వెళ్ళానో ఆ విషయంలో నేను గెలిచి వచ్చాను. నాగమణి ఎక్కడుందో నాకు తెలిసింది. దాన్ని సొంతం చేసుకోవటానికి దారి కూడా కనుక్కున్నాను నేను. ఏంటమ్మా నువ్వు ఇంకా దాని పిచ్చిపోలేదా నీకు? మళ్ళీ నాగమణి అంటావు ఏంటి? చూడు, నీకు నా బాధ అర్థం కావడం లేదు. ఎవరిని పడితే వాళ్ళని అడిగి అడిగి నేను అలసిపోయానమ్మా. ఏదో నా పైన ప్రేమతో ఇంటికి వచ్చావనుకున్నాను, కానీ నువ్వు నాగమణి దారి అని ఏవో అంటున్నావు. అమ్మా, నీ కోడలు నిండు గర్భిణి అమ్మా. రా మాట్లాడమ్మా, చాలా సంతోషపడుతుందమ్మా. రా అమ్మా. నందీసా, నే చెప్పేది విను. ముందు నాగమణి, దాని తర్వాతే మిగతావన్నీ. చూడు, ఒక్కసారి నాగమణి దొరికింది అంటే తర్వాత నిన్ను పట్టడానికి ఎవ్వరి తరము కాదురా. నువ్వు పెద్ద కోటీశ్వరుడివి అవుతావు. ఈ ఊరికే, ఈ ప్రపంచానికే కోటీశ్వరుడివి అవుతావు. చూడు నందీసా, నీకు కొడుకు పుడుతున్నాడు. నాగమణి దొరికితే నీ కొడుకు అష్టైశ్వర్యాలలో ఉంటాడు. పుట్టే కొడుకు గురించి ఆలోచించు నువ్వు. నీ కొడుకు పెద్ద ధనవంతుడవుతాడు నందీసా. నీలాగా ఇంకొకరి చెయ్యి కింద పని చేయాల్సిన అవసరమే ఉండదు. నా మాట విను. నీకు నేనొక నిజం చెప్తాను. చూడు, నాగమణి ఎక్కడుందో అనేది ఈ నక్షలో ఉంది. తీసుకో. నీకు ఎంత చెప్పినా నాగమణి నక్ష అని చెప్తూనే ఉంటావు కదా. చూడు, నీ చెడు దృష్టి గాని ఏదైనా నాకు పుట్టే పిల్లలపైన పడకూడదు. నీకు నా పైన ప్రేమ ఉంటే ఇవన్నీ వదిలేసి ఇంట్లోకి రా అమ్మా. చూడు నందీసా, ఈ నక్షం తీసుకో. ఇది నీకు ఉపయోగపడవచ్చు. ఇప్పుడు కాకపోతే రేపు దీన్ని సొంతం చేసుకుని సుఖంగా ఉండు. దీని తరువాత నేను నిన్ను ఎలాంటి ఇబ్బంది పెట్టను. దీనివల్ల నా మనవడు సుఖంగా ఉండాలి. నేను వెళ్ళొస్తాను. ఏ నందిష, ఇట్రా. అయ్యగారు, ఎవరితోనే మాట్లాడుతున్నావు? ఎవరామె? మా అమ్మాయి గారు. అమ్మనా? ఏమైంది? ఎందుకు అలా పంపించేశావు? మా అమ్మకి నాగమణి పిచ్చయ్య గారు. ఎప్పుడు చూసినా నాగమణి నాగమణి అంటుంది. ఏదో నక్షనిచ్చి దీన్ని తీసుకెళ్తే నాగమణి దొరుకుతుందని ఏదేదో చెప్తుంది అయ్యగారు. అందుకే నేను అవన్నీ వదిలి లోపలికి రా అన్నాను. వినిపించుకోలేదు. వెళ్ళు అని అన్నాను. ఇటు చూద్దాం. గురూజీ, ఇది నందీశ వాళ్ళ అమ్మ దగ్గర ఉంది. దాని వెనుకున్న సత్యాన్ని మీరే చూసి చెప్తారు. దిగ్విజయ్, నువ్వు చేసింది చాలా గొప్ప పని. అందుకు నిన్ను ఎంత పొగిడినా సరిపోదు. ఈ నక్ష భూమండలంలోనే అత్యంత విలువైన నక్ష. ఈ నక్షను వెతకడంలోనే నేను కూడా ఉన్నాను. అంటే ఆ నక్ష ప్రకారం వెళ్తే మనకు నాగమణి దొరుకుతుందా? అవును, దొరుకుతుంది. ఖచ్చితంగా దొరుకుతుంది. నేను చేసుకున్న నక్ష కూడా ఇదే రకంగా ఉంటుంది. కానీ అనుకూలమైన దారి కనిపించలేదు.
దీనివల్ల చాలా సులువైపోయింది. ఇంకా ముందేం చేస్తారు గురుజీ? నేను చెయ్యను, చెయ్యాల్సింది దిగ్విజయ్. నేనెలా చేయగలను గురుజీ? నేను సిద్ధి సాధువుని. నాగమణిని తీసుకురావడానికి నేను వెళ్ళకూడదు. నేను దాన్నే మించిన వాడిని. ఈ నాగమణిని దిగ్విజయ్ నువ్వెళ్ళి తీసుకురావాలి. ఏమంటున్నారు గురుజీ? నేను తీసుకురావాలా? ఈ నక్షను తీసుకొచ్చింది నువ్వే. నాగమణి నీకే దొరకాలి. కానీ అది అంత సులభమైన పని కాదు. నువ్వు దాన్ని సొంతం చేసుకోవాలంటే చాలా కష్టాలను ఎదుర్కోవాలి. ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా నిలబడాలి. అప్పుడు మాత్రమే ఈ కార్యం సాధ్యమవుతుంది. నువ్వు దీన్ని సాధ్యం చేయగలవా? ఏంటి, నాగమణిని తేవడంలో ఎలాంటి అపాయం లేదా? ఈ భూమండలంలో అపారమైన శక్తి నాగమణిది కాబట్టి అపాయం ఉంటుంది. కానీ ఒకసారి నీకు నాగమణి దొరికితే నిన్ను పట్టుకునేవారు ఎవ్వరూ ఉండరు. అపారమైన సంపత్తు, ఆరోగ్యం, ధన కనకాలు, నీ అంతటి ఆస్తిపాస్తులు ఎవరికీ సాధ్యం కాదు. అలా అయితే నేను ఈ కార్యాన్ని చేయడానికి సిద్ధం గురూజీ. అందుకు నువ్వు మొదటి 7 రోజులు ఉపవాసాలు చేసి కాళిని ఆరాధన చేయాలి. ఆ తర్వాత పౌర్ణమి రోజు రాత్రి సమయానికి నాగవనానికి వెళ్లి నాగమణిని సొంతం చేసుకొని రావాలి. ఆ తర్వాత నేనే స్వయంగా నువ్వేమేం చెయ్యాలో నేర్పిస్తాను. కానీ ఈ కార్యం చాలా తొందరగా పూర్తి కావాలి. ఎందుకంటే ఈ నక్షని మీకిచ్చిన ఆవిడ ఎవరికైనా చెప్పే అవకాశం ఉంటుంది. అందుకని తొందరగా మనం నాగమణిని సొంతం చేసుకోవాలి. మీ ఆశీర్వాదం మాపై ఉంటే ఏదైనా చేయగలుగుతాం గురూజీ. చంపేయండి వాణ్ణి.
నా కొడుకు చాలా గొప్పగా బ్రతకాలి, కోటీశ్వరుడు కావాలి అని ఆశపడ్డాను. అందుకోసమే నాగమణిని వెతుక్కుంటూ తిరిగాను. వాడి కోసమే ఒక దారిని కనుక్కున్నాను. ఇంత పోరాటం చేసినా కానీ ఏం లాభం నాకు? ఛ! అతనికి నా ప్రేమే అర్థం కాలేదు. ఇప్పుడు చూస్తే ఏదో శ్రీమంతుడి ఇంటి మూలలో నా మనవడు పుట్టబోతున్నాడు. ఇలాంటి జీవితం ఎందుకసలు? నేను వాడి కోసమని వెతికిన నాగమణి నక్షని విజయ్కి దానం చేసేశాడు. నా కొడుకు తలరాతలో ఒకరి కింద పని చేయటం రాసుందనుకుంటాను, కానీ నా మనవడు అలా అవ్వడానికి వీల్లేదు. అస్సలు సాధ్యం కానివ్వను. నా కొడుకుకి ఏది దక్కలేదో అదంతా నా మనవడికి దక్కాలి. వాడొక రాజులాగా బ్రతకాలి, సుఖంగా దర్జాగా పెరగాలి. దానికున్నది ఒక్కటే దారి. ఆ బిడ్డ ఈ బిడ్డ స్థానంలో పెరగాలి. ఈ బిడ్డ ఆ బిడ్డ కావాలి. అలా అనుకున్నట్టు మార్చేస్తే అంతా సరిపోతుంది. కన్నా, నీ జీవితం బంగారంలాగా ఉండాలి. శ్రీమంతుడింట్లో సుఖంగా బ్రతుకు. నీకు నిజమైన అమ్మ ప్రేమ ఎప్పటికీ దొరకదు, కానీ దానివల్ల ఎలాంటి ఇబ్బంది లేదు. నీ సొంత అమ్మా నాన్నకి ఎప్పుడూ నిజం తెలియదు. ఈ శ్రీమంతుడింట్లో ఇంకా శ్రీమంతుడిలాగా బ్రతుకు. శ్రీమంతుడిలాగా బ్రతుకు. శ్రీమంతుడిలా బ్రతుకుతున్నది నా మనవడు. ఈ మహంకాళిని మోసం చెయ్యాలనుకుంటే ఊరికే వదిలిపెడతానా? ఇదిగో విజయ్, మా సంతోషాన్ని లాక్కుపోతావా నువ్వు? చూడు, మీ కొడుకుని పెంచే బాధ్యతే నీకు లేకుండా అయింది. నన్ను ఎదిరించినందుకు ఇదే శిక్ష నీకు. నా ఇన్ని సంవత్సరాల తపస్సుకు ప్రతిఫలం దక్కాలి, దక్కి తీరాలి. నేను వదిలిపెట్టను, నేను వదిలిపెట్టను. చిన్నయ్య గారు ఆపండి ఆపండి ఆపండి. ఏంట్రా, ఏమైంది? కొంచెం రివర్స్ తీసుకోండి, చెప్తాను. ఏంటి త్రిశూల్ నువ్వు? కొంచెం వెనక్కి తీసుకోండి చిన్నబాబు, నేను చెప్తాను కదా. రండి రండి రండి, వెనక్కి వెనక్కి రండి, వెనక్కి రండి. హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్. ఏంట్రా? ఓ, హాయ్ శివాని. ఓ హాయ్. మీరేంటి ఇక్కడ? అది నేను పరిసరాలను చూద్దామని వచ్చాను. శివాని గారు, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, కంగారు పడకుండా చెప్పాలి. అడిగండి, పర్వాలేదు. మీరేమో ఫారెన్ రిటర్న్, రిపీటెడ్ బిజినెస్ ఉమెన్ మళ్ళీ, కానీ మీరెందుకు ఎప్పుడు ఈ అడవి పార్క్ అంటూ తిరుగుతూ ఉంటారు? నాకు పచ్చదనం అంటే చాలా ఇష్టం. పచ్చదనం అంటే ప్రకృతి, పరిసరాలు,
పరిసరాలు అంటే మన నేల తల్లి. అందుకే ఫ్రీ టైం ఉన్నప్పుడల్లా ఇలా వచ్చి చూస్తూ ఉంటాను. జీవితంలో మనం ఏం చేసినా చివరికి సంతోషం, ప్రశాంతత ఇదే కదా ఇంపార్టెంట్. మనం ఎంత సంపాదించినా సంతోషం అన్నది లేకపోతే లాభం ఏంటి? అది కరెక్టేలేండి. బట్ వన్స్ అగైన్ ఒక్కొక్కరికి ఒక్కొక్క దాంట్లో సంతోషం లభిస్తుంది. అవును, మీకు సంతోషంగా అనిపించేది నాకు సంతోషంగా అనిపించాలని లేదు కదా. యా. సో మీకు సంతోషాన్నిచ్చే విషయాలేంటి? ప్రేమ. డైరెక్ట్గా చెప్పలేక ఇలా చెప్తున్నట్టుంది. సరే సరే పర్లేదులే, జరిగేదంతా మన మంచికే. వావ్ శివాని, మీరు చెప్పేదంతా నిజమే. అండ్ ఐ ఫీల్ ద సేమ్ వే. బట్ శివాని, నోటి మాటకు ప్రేమ అని చెప్పడం చాలా ఈజీ. జీవితంలో నిజమైన ప్రేమ దొరకడం చాలా కష్టం. అందుకే మన జీవితంలో మనల్ని అర్థం చేసుకునేవారు, మనల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించేవారు దొరికే వరకు మనం పెళ్లే చేసుకోకూడదు. రియల్ లవ్ దొరకకపోతే జీవితమే వేస్ట్ కదా. అవును, ప్రేమ అని చెప్పడం సులభం, కానీ మనకు కావలసిన ప్రేమ మనకు దొరుకుతుందో లేదో అన్నది ముఖ్యం. దేనికైనా అదృష్టం ఉండాలి కదా. అయితే మీరు కూడా మీ ప్రేమను వెతుకుతున్నారా? లేదా మీ వెతుకులాటలో మీకు కావాల్సింది ఆల్రెడీ దొరికేసిందా? వెతుకుతున్నాను, ఇంకా వెతుకుతూనే ఉన్నాను. నేను వెతికేది నాకు అంత తేలికగా దొరికితే వద్దులే, ఆ విషయం ఎందుకులే ఇప్పుడు. సో మీకింకా ప్రేమ దొరకలేదన్నమాట? దొరకలేదు, నాకు నిజమైన ప్రేమ ఇంకా దొరకలేదు. నా మనసుకు కావలసిన వ్యక్తి ఇంకా నాకు దొరకలేదు. వావ్, ఈ డైలాగ్ నాకే అని నాకు బాగా తెలుసు. సరే కానీ నేను ఇక్కడే ఉన్నాను, అయినా దొరకలేదు అని చెప్పి నన్ను ఆట పట్టించడానికి ట్రై చేస్తుంది. ఇట్స్ ఓకే, లవ్లో ఇవన్నీ కామన్. ఇట్స్ ఓకే. సో మీరు వెతుకుతున్న ప్రేమ సాధ్యమైనంత వేగంగా దొరకాలని విష్ చేస్తున్నా. అలాగే నా ప్రేమను నేను వెతుకుతున్నాను. ఎనీవేస్, ఐల్ సీ యూ సూన్ శివాని. యా, బాయ్. బాయ్. నేను ఒప్పుకున్నాను. నా కొడుకు ఒప్పుకుంటే చాలు. ఒప్పిస్తానులే. ఫోటో పంపించండి. మొత్తానికి మన సంబంధం బాగుండాలంతే. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. దమయంతి, దమయంతి, కూర్చో. ఏంటండి? రోజు నీ మాటలు విని విని నీ కొడుకు పెళ్లి విషయం నాకు భయంగా ఉంది. అందుకే నేనే ఈ అమ్మాయి ఎవరండి?
మన స్టేటస్కి సరిపోతుందా? దమయంతి, ఈ దిగ్విజయ్ తొందరపడి ఏ నిర్ణయం తీసుకోడు. నేను చాలా రోజుల నుండి ఆలోచిస్తున్నాను. విజయ్ ప్రసాద్ అట, డీసీ, చాలా పెద్ద ఫ్యామిలీ. అతని కూతురు ఎంబీఏ చదువుతోంది. మన స్టేటస్కు సరిగ్గా సరిపోతుంది. అది కాదండి, అయినా నాకెందుకో నమ్మబుద్ధి కావడం లేదండి. దమయంతి, వాడికంటూ ఒక జీవితం ఉంది. అది మనం మర్చిపోకూడదు. మన పనితో పాటే మన బాధ్యతను నిర్వర్తించాలి. వాడికి పెళ్ళైన తర్వాత ఇంకా బాధ్యతలు పెరుగుతాయి. మీరు చెప్పింది కరెక్టే, కానీ దేని గురించి మనం విక్రమ్ దగ్గర ఇది వరకు మాట్లాడలేదు కదా. వాడే వచ్చాడు. ఏ విక్రమ్, ఎక్కడికి వెళ్ళావు? ఎలా జరుగుతుంది పని? అదే ప్రాజెక్ట్ ప్లేస్ చూడడానికి వెళ్ళాను డాడ్. ముందు చేసే పనులేంటో అన్నీ తెలుసుకున్నాను. గుడ్. ఇకపోతే నువ్వు ఇంకో పని చేయాల్సి ఉంటుంది. నేను నీకోసం ఒక అమ్మాయిని చూశాను. నువ్వు ఆమెను పెళ్లి చేసుకుంటావని మాట ఇచ్చాను నేను. తీసుకో, ఆ అమ్మాయి ఫోటో చూడు. మీ డాడీ అడుగుతున్నారు కదా, నువ్వేం చెప్పడం లేదేంటి? చూడు. ఏమైంది? అమ్మాయిని ఒకసారి చూడు. ఓకేనా చెప్పు. మీ ఇష్టమే నా ఇష్టం డాడ్. మీరు డిసైడ్ చేశాక నేను ప్రశ్నలు అడగండి డాడ్. నాకు ఈ పెళ్ళి ఓకే. హౌ స్వీట్. చిన్నయ్య గారు అక్కడ మాట్లాడిన దానికి ఇక్కడ జరిగేదానికి అసలు సంబంధమే లేదేంటి? ఇంత సింపుల్గా ఈయన ఎలా ఒప్పేసుకున్నారు అసలు? నా కొడుకు నేను చెప్పిందే విన్నాడు. ఏమండి, అయ్యగారింట్లో పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మన ఇంట్లో కూడా పెళ్లి ఏర్పాట్లు చేద్దామా? ఏ మధు, నిన్ను కట్టుకునే వేగలేకపోతున్నాను. ఇంకో దాన్ని చేసుకునే ఆమెతో ఎలా వేగేది? అయ్యో వద్దమ్మా. ఏమండి, నేను మాట్లాడేది మీ పెళ్లి గురించి కాదు, నా కొడుకు పెళ్లి గురించి. ఓ అదా, నేను నాకు అనుకున్నాను. ఏయ్, వాడు ఇంకా చిన్నవాడే. ఏంటండి చిన్నవాడు? ఇద్దరికి ఒకే వయసు అయినప్పుడు వీడికి కూడా పెళ్లి చెయ్యాలి కదా. వాడికి పెళ్లి చేయాల్సిన అర్జెంట్ ఏంటి ఇప్పుడు? నాకు తెలుసండి, నా కొడుకుకి ఒక మంచి పని లేదు కదా, అందుకే వాడికి అమ్మాయిని వెతకడానికి వెనక ముందు ఆలోచిస్తున్నారు కదా. ఏయ్, ప్రతి విషయం ఇక్కడికే తెచ్చి నస పెట్టద్దు. కావాలనే చెప్తున్నాను. చూడు, సమయం వచ్చినప్పుడు వాడి అభిప్రాయం తెలుసుకుని పెళ్లి గురించి మాట్లాడదాం. నీతో మాట్లాడితే నా తల పోతుంది. చూడు, నేను చాలా సుఖంగా ఉన్నాను. ముందు నీ మనసులో ఉన్న ఆ ప్రాబ్లంని తీసే, ఓకేనా? పురుగున్నది నా తల్లో కాదురా, పురుగున్నది మీ ఇద్దరు తలల్లో. తీరా చెయ్యి. ఏంటమ్మా పిలిచావంట? లేదు నాన్నా, మీ నాన్నగారు చెప్పారుగా రేపే వెళ్లి అమ్మాయిని చూసి రావాలని. నువ్వు ఏమైనా చెప్పలుడు, లాటరీనే వచ్చింది కదా. కాదు, మన ఇంట్లో కూడా మంచి రోజులు వచ్చాయి కదా. ఆ అమ్మాయి ఇంటి లొకేషన్ పంపించాక మనం వెళ్లి రావాలి అని మీ నాన్న చెప్పారు. ఓహ్ అవునా? అల్లుడు, నువ్వు ఈ కాలం వాడివి కాదు. ఇంటి వాళ్ళంతా వెళ్ళి ఎందుకు చూస్తారు? నువ్వు ఒక్కడే వెళ్ళి చూస్తే చాలు, అంతే కదక్క? ఎందుకు? ఏమైంది? ఏంట్రా, నీకు ఆ అమ్మాయి ఇష్టమే కదా? డాడీ ఇష్టమే నా ఇష్టం. డోంట్ వరీ, రేపే వెళ్ళి చూసొద్దాం, ఓకేనా? త్రిశూల్ త్రివిక్రమ్ గురించి అలా చెప్పాడు కదా నీలి, దాని అర్థం ఏంటి? అంటే అతను చెప్పినవన్నీ కదలేనా శివాని? అందులో నీ గుర్తున్న ఇవేనా శివాని? నాకు ఏది కావాలో నేను అది గుర్తు పెట్టుకుంటాను నీలి. అదేంటలా?
గురుదేవులు చెప్పింది గుర్తుందా నీలి? ఈ జన్మలో ఆదిశేషుణ్ణి మరిచి ఇంకొక అబ్బాయిని ప్రేమించి అతనికి మనసిస్తే గనుక నాకు చాలా కష్టం వస్తుందని చెప్పారు కదా. ఇక త్రివిక్రమ్ మనసులోకి వేరే ఒకరికి చోటిచ్చి తనని ప్రేమిస్తే నిశ్చితార్థం పెళ్లి అంటే ఇప్పుడేం చేయాలి నీలి? కలలో కూడా నువ్వు నీ లక్ష్యాల్ని మర్చిపోవద్దు శివాని. అవును నీలి, కలలో వచ్చిపోతుంటాయి. నేను మళ్ళీ నా ఆదిశేషుణ్ణి వదులుకోదలుచుకోలేదు. నా మనసులో ఆ భయం చాలా ఉంది. అయినా త్రిశూల్ చెప్పిన ప్రకారం ఈ రోజే ఆ అమ్మాయిని చూశాడు అన్నాడు కదా. మనమే కాదు ఏంటి ఎలా అని ఊరికే ఉంటే ముందేదైనా సమస్య వస్తే త్రివిక్రమే నా ఆదిశేషుడు అన్నది నిజమైతే అది నేను తట్టుకోవడానికి కూడా సిద్ధంగా లేను నీలి. మరేం చేద్దామంటావు? నాకు తెలియదు నీలి. ఈ క్షణంలో ఏం చాలో నాకు తోచడం లేదు. కానీ దీనికి పరిష్కారం కనిపెట్టి తీరుతాను. ఇప్పుడు మీ అన్న అమ్మాయిని చూడ్డానికి వెళ్తున్నాడు కదా, అక్కడికి వెళ్ళిన వెంటనే మనం అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలి. లేదంటే వాడేం చెప్పడు. అవును మామయ్య. తెలుసు కదా. అక్క, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఓహో, అకో, నీ కొడుకు వెళ్లేది యుద్ధానికి కాదు, అమ్మాయిని చూడ్డానికి. నీకు అర్థం కాదురా, వాడికి కోపం ఎక్కువ. అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడతాడో ఏంటో. ఏదైనా ఎక్కువ తక్కువ మాట్లాడితే అదే భయంగా ఉంది నాకు. ఓహోహోహోహో, అదే విషయం. లేదక్క, చూడ్డానికి వెళ్ళిన అమ్మాయిని ఎవరైనా కోపగించుకుంటారా? అయినా నువ్వు ఇప్పుడే ఇంత టెన్షన్ పడిపోతే రేపు పెళ్ళై పిల్లలు పుట్టాక ఏంటి నీ సంగతి? ఏంటో, వీడేదో అమ్మాయిని చూడడానికి వెళ్ళని, కానీ ఆ శనిగాడున్నాడు కదా, వాడు పోకుండా ఉంటే చాలు. ఎలాగో మా అన్నయ్య తన్ని వెంట తీసుకుని వెళ్తాడు. చూద్దాం, వాడు అమ్మాయిని చూసి రాని. పెళ్ళైన తర్వాత భార్య చేస్తుంది కదా, అప్పుడేమవుతుందో వెళ్ళిరాని. ए राते ए मौसम नदी का किनारा ए चंचल हवा कहा दो दिलों ने के मिलकर कभी हम न होंगे जुदा. ఆహా, క్యా బాత్ హై, క్యా బాత్ హై మేడం. బాగా పాడండి కదా మేడం. అది కాదు, నా బాధ తెలుసు మేడం. ఆగండి మేడం, ఏంటలా ఉన్నారు? మీరు బాగానే ఉంటారనుకోండి, అది నాకు తెలుసు. ఎందుకంటే అందరూ దేవుళ్ళు దేవతలు మిమ్మల్ని బాగా చూసుకుంటున్నారు కదా, అందుకే. ఏంటి దాని అర్థం? అంటే నాకు ఒక డీల్ అయింది దేవుడితో. మీరు బాగున్నారంటే అందరు దేవుళ్ళు మిమ్మల్ని బాగా చూసుకుంటున్నారని అర్థం. ఇంకా నాకు దేవుడికి డీలు అక్కర్లేదు, మీరేం ఆలోచించకండి. కానీ నాకు చాలా హ్యాపీగా ఉంది మేడం. ఎందుకో చెప్పండి. ఈ భక్తుడు ఎప్పుడైనా దేవుణ్ణే తలుచుకుంటూ ఉంటాడు. సడన్ గా ఆ దేవుడే వచ్చి ప్రత్యక్షం అయితే ఎలా ఉంటుంది చెప్పండి? భక్తుడు ఫుల్ హ్యాపీ కదా. అలాగే ఈ దేవతని చూసి ఈ భక్తుడు కూడా ఫుల్ హ్యాపీ. చూడు, నేను దేవతని కాదు, నువ్వు నా భక్తుడివి కాదు. అయ్యో 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 మేడం కోపడుతున్నారే, ఇంత కోపం నేను భరించలేనే. మేడం, మీరు కోప్పడినా చాలా అందంగా కనిపిస్తారు. చూడండి మేడం, నాకు మీరు దేవత లాగనమాట. లాగేయండి, దేవతే. అయ్యయ్యో, చిన్నబాబు గారు ఇంట్లో నాకు ఒక అర్జెంట్ పని ఉందని చెప్పారు. మిమ్మల్ని చూసిన తర్వాత అన్నీ మర్చిపోయా. సరే మేడం, నేను వెళ్ళొస్తాను. నెక్స్ట్ టైం కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్. ఏం పని? ఫస్ట్ అక్కడికి వెళ్ళాలి, ఆ తర్వాత మనది డుమ్ డుమ్ డోల్ రాక్ అండ్ రోల్. అంటే ఏంటో కొంచెం సరిగ్గా చెప్తావా? ఏం లేదు మేడం, చిన్నబాబు అమ్మాయిని చూడ్డానికి వెళ్తున్నారు ఈరోజు.
సో అంతా ఈ రోజే ఫైనల్ అయిపోద్ది. ఆ తర్వాత తెలుసుగా, పెళ్ళనే ఈ బంధం అనురాగానికి కొత్త బంధం. ఒకసారి ఆయనకి పెళ్ళైపోయిందంటే మేడం, ఆ తర్వాత లైన్లో ఉన్నది మనిద్దరమే అన్నమాట. వీలైనంత త్వరగా. చూడు త్రిశూల్, నువ్వు ఒక మంచి స్నేహితుడు అనుకొని నీతో మాట్లాడుతున్నాను, కానీ నువ్వు పదే పదే ఇలా మాట్లాడితే నాకు ఇష్టం ఉండదు. ముందు ముందు అన్నీ ఇష్టమవుతాయిలేండి మేడం. ఇంతకీ నేను తప్పేం మాట్లాడాను? ముందు జరగబోయేదే కదా చెప్తున్నాను. సరే సరే, నేను చిన్నబాబు గారి దగ్గరికి వెళ్ళాలి, లేట్ అయిపోద్ది. బాయ్. ఏ త్రిశూల్, ఎక్కడికి వెళ్ళావు? నేను బయలుదేరుతున్నాను, తొందరగా రా. విక్రమ్, చెప్పమ్మా. నువ్వెందుకు ఇతన్ని తీసుకువెళ్తున్నావు? ఆ అమ్మాయిని చూడ్డానికి వెళ్తుంది నువ్వు, ఇతనెందుకు తోడు నీకు? నువ్వు ఒక్కడవే వెళ్తే చాలు. కాదమ్మా, అది అవునల్లుడు, నువ్వు ఒక్కడవే వెళ్ళు. చూడమ్మా, అక్కడ నేను ఎక్కువ తక్కువ మాట్లాడితే త్రిశూల్ ఉంటాడు కదా నన్ను సేవ్ చేయడానికి. అసలే నా కోపం ఏంటో నీకు తెలుసు కదమ్మా, అందుకే వాణ్ణి కూడా రమ్మని చెప్పా. కలిసి వెళ్ళొచ్చేస్తాం, ఓకేనా? ఒక్క నిమిషం ఆగు. దీన్ని తీసుకో. ఇది మీ నాన్న ఇచ్చారు. దీన్ని నీతోనే ఉంచుకోమని చెప్పారు. సరే. కాదక్కా, మంచి పనికి వెళ్లే ముందు పిల్లి ఎదురు రాకూడదు అంటారు. నేను ఏం కాకూడదని భయపడ్డానో అదే అవుతుంది. అతను చెప్పాడు కదా, త్రివిక్రమ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తనకి పెళ్లి చేయాలి అనే ఆలోచనలోనే ఇలా చేస్తున్నారు అని. నీకేమైంది శివాని? ఇంకేం కావాలి? ఆ త్రివిక్రమ్ అమ్మాయిని చూడ్డానికి ఒప్పుకున్నాడు, వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు. అది ఆ అమ్మాయి ఇంటికి ఈరోజే, ఇప్పుడే. అవునా? అవును, ఈరోజు అమ్మాయిని చూడ్డానికి వెళ్తున్నాడు. రేపు ఆమెను ఒప్పుకుంటాడు. ఆ తర్వాత ఆమెకు కూడా ఇష్టమైతే ఆమెతో నిశ్చితార్థం, పెళ్లి. ఇవన్నీ నేను కళ్ళతో చూస్తూ ఊరుకోవాలా? శివాని, కొంచెం ఓపిక పట్టు. ఇదంతా చూస్తూ మనం ఊరుకోం కదా. ఊరుకోకూడదు నీలే, కానీ ఏం చేయాలో తెలియడం లేదు. నా తల పగిలిపోతుంది. ఇదంతా ఇంత త్వరగా ఎలా జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. ఏదైనా ఉపాయం ఉందేమో చూడు శివాని. ఏదో ఒకటి చేసి అతను వాళ్ళ ఇంటికి వెళ్లకుండా మనం ఆపాలి. ఏ కారణంతో కూడా అతనికి ఆ అమ్మాయి నచ్చకూడదు, ఆ అమ్మాయికి అబ్బాయి నచ్చకూడదు. మనం ఏదో ఒకటి చేయాలి. కానీ వాళ్ళు ఇప్పుడే అక్కడికి వెళ్ళుంటే ఏం చేస్తాం? ఏదైనా ఒకసారి త్రిశూల్కి ఫోన్ చెయ్యి. అతను ఎక్కడున్నాడో అడుగు.